మందు పరికరాలపై ఉన్న జీఎస్టీని తొలగించడంపై తమ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ మందుల ధరలను అదుపు చేయాలని పేర్కొన్నారు. రిప్రజెంటేటివ్ కు ఉన్న జీపీఆర్ఎస్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన విస్తృతం చేస్తామని హెచ్చరించారు. మందుల యొక్క ధరలను హాస్పిటల్లో పనిచేసుకునే వీలు కల్పించాలి. మందుల యొక్క ధరలను మేమందరం తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆదిలాబాద్ సబ్ యూనిట్ మెంబర్స్మి. ఈరోజు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా సమ్మె జరగడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా కేంద్రానికి సంబంధించిన డిమాండ్లు అయితే మా దగ్గర ఉన్నాయి. సో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ని పునరుద్ధరించాలి. అయితే అలాగే మందులపై మరియు మందుల పరికరాలపై ఉన్న జిఎస్టీని తొలగించాలి. మరియు మందులపై యొక్క ధరలను అత్యధికంగా ఈరోజు పెరుగుతున్న ధరలను తగ్గించాలి. అలాగే ఈ సేల్స్ ఎంప్లాయీస్కి ఈ చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలి. అలాగే